రెండు ఏఐ ఏజెంట్స్ లాంటి చాట్బాట్స్ని బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు రెండింటికి సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి లెట్స్ సీ విచ్ ఏజెంట్ వర్క్స్ బెటర్ ఫర్ అస్. అండ్ ప్రాంప్ట్ ఏంటి రెండింటిలో సేమ్ ప్రాంప్ట్, ప్లాన్ ఏ 5-day ట్రిప్ అక్రాస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూర్ అండ్ పాండిచ్చేరి. ఐ వాంట్ వెదర్ అండ్ ద టాప్ అట్రాక్షన్స్ ఫర్ ఈచ్ సిటీ అని చెప్పి. అంటే ఏజెంట్ ఏం చేయాలి, ఫర్ ఆల్ ఆఫ్ దీస్ 5 లొకేషన్స్ దాని వెదర్ ఎంత అండ్ అట్రాక్షన్స్ ఏం చూడాలని చెప్పి లిస్ట్ డౌన్ చేయాలన్నమాట. ఆన్ ద రైట్ సైడ్ మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది అండ్ ఇట్ టుక్ అప్రాక్సిమేట్లీ అండర్ 18 seconds టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అనమాట. బట్ మనకున్న లెఫ్ట్ సైడ్ ఏజెంట్ ఇట్ ఈస్ స్టిల్ సెర్చింగ్ ఫర్ దీస్ డీటెయిల్స్, వెదర్ ఇన్ఫర్మేషన్, అట్రాక్షన్ డీటెయిల్స్, అండ్ ఇట్ ఈస్ స్టిల్ ట్రయింగ్ టు ప్రాసెస్ యువర్ ఆన్సర్ అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, వీ గాట్ ద ఆన్సర్ యాజ్ వెల్. రెండిట్లో ఆల్మోస్ట్ ఆన్సర్ సేమ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూర్, పాండిచ్చేరి అని చెప్పి. బట్ ద లెఫ్ట్ సైడ్ ఏజెంట్ టుక్ 40 seconds, ఆల్మోస్ట్ 3 times డిఫరెన్స్ ఉంది గైస్, 2.5 to 3 times. సో రెండు చాట్ బాట్లు సేమ్ ప్రాంప్ట్, సేమ్ మోడల్, ఆల్మోస్ట్ సేమ్ కోడ్, బట్ వై 2.5 times డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్? ఈ రెండింటి మధ్యలో దెర్ ఈజ్ వన్ స్మాల్ చేంజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనమాట కోడ్లో, విచ్ ఈజ్ వీ హ్యావ్ యూటిలైజ్డ్ async IO ప్రోగ్రామింగ్ ఇన్ ద రైట్ సైడ్ ఏజెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఏజెంట్లో వీ డిడ్ంట్ డూ ఎనీ async IO ప్రోగ్రామింగ్, అందుకే ఇట్ ఈస్ రన్నింగ్ సీక్వెన్షియల్లీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైమ్. సో నెక్స్ట్ 15 minutesలో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లెర్న్ రిగార్డింగ్ async IO వైల్ బిల్డింగ్ AI ఏజెంట్స్. మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్స్ లుక్ ఎట్ మన ఏజెంటిక్ రోడ్ మ్యాప్లో ఏ పార్ట్ అని చెప్పి వీడియో. సో phase 1లో 1.8 async ప్రోగ్రామింగ్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి ప్రొడక్షన్ లెవెల్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. LangChain కానీ, అమెజాన్ స్ట్రాండ్స్ కానీ, CrewAI అని కానీ, అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ async IO ఇంటర్నల్లీ. ఇక్కడ చూడండి, డస్ LangChain యూజ్ async ప్రోగ్రామింగ్? ఎస్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ అమెజాన్ స్ట్రాండ్స్, ఎస్, దే యూజ్ ఎక్స్టెన్సివ్లీ అనమాట. అండ్ దెన్ CrewAI, ఎస్, దే యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి వాడే ఫ్రేమ్వర్క్స్ అన్నీ async IO మీద డిపెండ్ అయ్యి ఉంటే మనకు కూడా తెలియాలి కదా అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈవెన్ విత్ ఎనాలజీ. సో లెట్స్ అజ్యూమ్ మన దగ్గర ఒక చెఫ్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ చెఫ్ ఏం చేయాలంటే ఈ నీడ్స్ టు కుక్ బిర్యానీ, సాంబార్ అండ్ కర్రీ. కాకపోతే ఆ షెఫ్ దగ్గర ఒకటే బర్నర్ స్టవ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తాడు, హీ విల్ కుక్ బిర్యానీ ఫర్ 2 minutes అజ్యూమ్ చేసుకుందాం. అండ్ అది అయిపోయిన తర్వాత హీ విల్ కుక్ సాంబార్ ఫర్ 2 more minutes. అండ్ అది అయిపోయిన తర్వాత హీ విల్ కుక్ కర్రీ ఫర్ 2 more minutes. అన్నీ సీక్వెన్షియల్గా చేస్తాడు అనమాట. సో టోటల్ టైం అని తీసుకుంటుంది అప్రాక్సిమేట్లీ 6 minutes. ఇప్పుడు ఇంకొక చెఫ్ ఉన్నాడు. ఈ చెఫ్ ఏంటంటే హీ హ్యాస్ 3 burner స్టవ్. ఇప్పుడు వాడికి 3 ఆర్డర్లు వచ్చినాయి, బిర్యానీ, సాంబార్, కర్రీ. ఇప్పుడు ఈ చెఫ్ ఏం చేస్తాడు, 3 బర్నర్స్ మీద 3 డిఫరెంట్ ఐటమ్స్ని పెట్టేసి అన్నిటిని 2 minutes లోపల ప్రిపేర్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 పార్ట్లలో చెఫ్ సేమే, ఐటమ్స్ సేమే, బట్ ద వే దట్ హీస్ ప్రిపేరింగ్ ద కంటెంట్ ఈజ్ డిఫరెంట్ కదా. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సింక్రనస్, విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ మేనర్. అండ్ ఒకవేళ ప్యారలల్ మేనర్లో వెళ్తుందంటే దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఎసింక్రనస్ అనమాట. వీటికి పైథాన్లో షార్ట్ కట్ నేమ్స్ ఉన్నాయి, సింక్ అండ్ async అని చెప్పి. సో ఇన్ టోటల్ ఏంటి, సేమ్ రెసిపీ, సేమ్ అవుట్పుట్, బట్ డిఫరెంట్ వెయిటింగ్ టైమ్స్. ఇప్పుడు మనకున్న ఈ ఎనాలజీని లెట్స్ మ్యాప్ ఇట్ టు టెక్నికల్ వర్డ్స్ అనమాట. మన దగ్గర ఉన్న చెఫ్ ఉన్నాడు కదా, దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఏఐ ఏజెంట్. అండ్ ఆ తర్వాత మన డిషెస్ ఉన్నాయి కదా, సాంబార్, బిర్యానీ అలాంటివి, దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఏపీఐ కాల్స్ అనమాట. అండ్ సింక్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఒక ఏపీఐ కాల్ 1 time కాల్ చేస్తుంది. అసింక్రనస్ ఏజెంట్ ఏం చేస్తుంది, మల్టిపుల్ ఏపీఐ కాల్స్ ప్యారల్గా కాల్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ మ్యాప్ ది సేమ్ ఎనాలజీ విత్ ద చాట్ బాట్స్ దట్ వీ బిల్డ్. సో ఫస్ట్ చాట్ బాట్ ఏం చేసింది, ఇట్స్ ఎ సింక్రనస్ చాట్ బాట్, మన ఫస్ట్ చెఫ్ లాగా అనమాట. సో ప్యారిస్, టోక్యో, న్యూయార్క్, లండన్, ముంబై అని 5 different cities ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఎల్ఎల్ఎం అనేది, ఫస్ట్ ప్యారిస్లోకి వెళ్ళి వెదర్ ఇన్ఫర్మేషన్, అట్రాక్షన్స్, అది అయిపోయిన తర్వాత టోక్యోలోకి వెళ్ళి వెదర్ అట్రాక్షన్స్, ఇది అయిపోయిన తర్వాత న్యూయార్క్లోకి వెళ్ళి వెదర్ అట్రాక్షన్స్, అలా ప్రతి లొకేషన్కి 2 ఏపీఐ కాల్స్ చేస్తుంది. అండ్ ప్రతి ఏపీఐ కాల్ ఎండ్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఏపీఐ కాల్ అనమాట. సో టోటల్గా 10 ఏపీఐ కాల్స్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఏపీఐ కాల్ ఈస్ టేకింగ్ అప్రాక్సిమేట్ 2 seconds అనుకుందాం.
అక్కడే 20 సెకండ్స్ వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఇంకొక ఎల్ఎల్ఎం వచ్చి సమ్మరైజ్ చేయాలన్నమాట. దట్ టుక్స్ అప్రాక్సిమేట్లీ 10 సెకండ్స్. సో ఆన్ అన్ యావరేజ్ ఒక సింపుల్ ప్రాంప్ట్కి ఇట్ ఈస్ టేకింగ్ 30 సెకండ్స్ టు ఆన్సర్. అదే మన అసింక్రనస్ కోడ్ అయితే సో ఒకేసారి మల్టిపుల్ లొకేషన్స్కి, మల్టిపుల్ వెదర్స్, మల్టిపుల్ అట్రాక్షన్స్కి ఒకేసారి ప్యారలల్ కాల్ చేస్తుంది అనమాట. నాట్ ఇన్ ద సీక్వెన్షియల్ మేనర్. అండ్ అన్ని ప్యారలల్ కాల్స్ అండర్ 2 సెకండ్స్లో అయిపోతుంది. సో ఇక్కడ 10 ఏపీఐ కాల్స్ చేసినా సరే అన్నీ ప్యారలల్గా చేయడం వల్ల ఆల్ ఆఫ్ దెమ్ విల్ గెట్ కంప్లీట్ బై 2 సెకండ్స్. అండ్ ఆ తర్వాత ఇంకొక ఎల్ఎల్ఎం వచ్చి సమ్మరైజ్ చేయాలి కదా. అండ్ దట్ సమ్మరైజేషన్ ఈస్ గోయింగ్ టు స్టే సేమ్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఏపీఐస్. సో 10 సెకండ్లు 10 సెకండ్లే. కాకపోతే ప్యారలైజ్ చేయడం వల్ల మన రైట్ ఉన్న ఎసింక్రనస్ ఏజెంట్ అనేది టోటల్ ఆన్ అన్ యావరేజ్ 12 సెకండ్స్ తీసుకుంటుంది. మన లెఫ్ట్ ఉన్న సింక్రనస్ ఏజెంట్ ఇట్ ఈస్ టేకింగ్ 30 సెకండ్స్ ఫర్ ద సేమ్ సొల్యూషన్ అనమాట. సో ఇలాగా ఇఫ్ యు ఆర్ డూయింగ్ మల్టిపుల్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏపీఐ కాల్స్ పర్ డే, సో ఈ టైం అంతా ఇట్ ఈస్ గోయింగ్ వేస్టెడ్ అ లాట్ కదా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అవునా కదా? మీరు ChatGPT క్వశ్చన్ ఇచ్చారు అండ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు రెస్పాండ్. మీరు ఏమనుకుంటారు, ఏందమ్మా ఇంత స్లోగా ఉందనుకుంటారు. సో దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ రిగార్డింగ్ సింక్ అండ్ ఎసింక్ అనమాట. ఇన్ షార్ట్, మీరు సీక్వెన్షియల్గా చేస్తే దట్ ఈస్ కాల్డ్ సింక్రనస్ ప్రోగ్రామింగ్. మీరు ప్యారలల్గా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎసింక్రనస్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న టాపిక్స్ అన్ని లెట్స్ ట్రై టు కన్వర్ట్ దట్ ఇంటూ పైథాన్ కోడ్ అనమాట. ఇక్కడ నేను ఒక IPYNB నోట్బుక్ క్రియేట్ చేశాను. ఐ విల్ పుట్ ద కోడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. మీరు వెళ్ళి యూ కెన్ యాక్సెస్ ఆల్ ద కోడ్ బేస్ కంప్లీట్లీ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్ యాజ్ వెల్. సో ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే Async IO ఇన్ పైథాన్ డీటెయిల్డ్ ప్రాక్టికల్ ట్యూటోరియల్ అనమాట. అసలు ఎసింక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఎసింక్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఎవేట్ అంటే ఏంటి, async.gather అంటే ఏంటి, క్రియేట్ టాస్క్ అంటే ఏంటి అని చెప్పి అండ్ మిగిలిన టాపిక్స్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఓకే, అసలు Async IO అంటే ఏంటి? Async IO అనేది పైథాన్లో ఇన్బిల్ట్ లైబ్రరీ అనమాట. మీరు సెపరేట్గా ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు ఫర్ రైటింగ్ కంకరెంట్ ప్రోగ్రామ్స్. ఇది యూజువల్గా ఎక్కడ వాడతారంటే ఏపీఐ కాల్స్ కానీ, డేటాబేస్ క్వైరీస్ కానీ, ఫైల్ డౌన్లోడ్స్ కానీ, వెబ్ స్క్రేపింగ్ కానీ, LLM టూల్స్, నెట్వర్క్ సర్వీస్ కానీ వాడతారు. అండ్ ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఆర్ మల్టీ థ్రెడ్డింగ్ పైథాన్లో. అదంతా డిఫరెంట్ టాపిక్ అనమాట. వీ విల్ నాట్ టాక్ అబౌట్ దోస్ ఇన్ దిస్ వీడియో. సో ఇది మల్టీ థ్రెడ్డింగ్ కాదు కాబట్టి వీ విల్ నాట్ యూజ్ దిస్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటి వాటికి మనం వాడమన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్ పైథాన్ ఫంక్షన్స్ అనమాట. దీన్ని వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ సబ్ రొటీన్స్ అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ క్రియేటింగ్ అ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ ఫెచ్ వెదర్ అని చెప్పి, అండ్ ఐఎమ్ ప్రింటింగ్ మనం ఏ సిటీకి వెదర్ ఫెచ్ చేస్తున్నాం అని చెప్పి, అండ్ దెన్ ఐఎమ్ పుట్టింగ్ ఎ టైమ్ స్లీప్ ఆఫ్ 2 సెకండ్స్ అండ్ ఐఎమ్ రిటర్నింగ్ మనం ఏ సిటీకి చేసామని చెప్పి. సింపుల్. అండ్ క్రియేటెడ్ ఎ లిస్ట్ ఆఫ్ ప్యారిస్, లండన్ అండ్ బెర్లిన్ అండ్ టైమ్ స్టార్ట్ చేసాం మనం. అండ్ ఫర్ ఈచ్ సిటీ ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ అండ్ ఐఎమ్ గెటింగ్ ద అవుట్పుట్ అనమాట. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. అండ్ చూడండి, ఫెచ్చింగ్ వెదర్ ఫర్ ప్యారిస్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో వెన్ ఎవర్ వీ స్టార్ట్ దిస్ లూప్, ఇక్కడ ఫస్ట్ ఇట్ విల్ కమ్ టు దిస్ పాయింట్ ఫెచ్ వెదర్ అని చెప్పి, ఇట్ విల్ గో హియర్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ప్రింట్ దిస్. సో ఇక్కడ ఆ ప్రింట్ వచ్చింది మనకి. అండ్ ఆ తర్వాత ఇట్ విల్ వెయిట్ ఫర్ 2 సెకండ్స్ అండ్ ఆ 2 సెకండ్స్ వరకు ద కోడ్ అక్కడే ఉంటుందన్నమాట. ఆ 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ ప్రింట్ దిస్, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రింటింగ్ రిజల్ట్. అండ్ ఆ తర్వాత ఇట్ విల్ గో టు లండన్ ఇన్ ద లూప్ సెకండ్ దాని టైమ్. అండ్ లండన్ వచ్చినప్పుడు దెన్ వీఆర్ కాలింగ్ ద ఫెచ్ వెదర్ అగైన్ ఫర్ లండన్. ఇప్పుడు లండన్ ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇట్ విల్ వెయిట్ ఫర్ 2 సెకండ్స్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద లండన్ అగైన్. సో ఇలాగ ఏం జరుగుతుంది, ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ ఫంక్షన్ ఇన్ ద లూప్ వీఆర్ వెయిటింగ్ దేర్ అంటిల్ దట్ లూప్ గెట్స్ కంప్లీటెడ్. అవునా కదా? దట్ ఈస్ హౌ ఎ నార్మల్ పైథాన్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. బట్ మనం దీన్ని ఫాస్ట్ చేయాలంటే ఏం చేయాలి, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఎసింక్ వెర్షన్ అనమాట. I will show you the code but I will not explain it right now, ఎందుకంటే we will learn in the next parts అనమాట ఎలా అని చెప్పి. సో సేమ్ పీస్ ఆఫ్ కోడ్ ఆల్మోస్ట్, బట్ వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ చూడండి, ఈ 3 ప్రింట్లు ఒకేసారి వచ్చినాయి అండ్ ఈ 3 అవుట్పుట్లు ఒకేసారి వచ్చినాయి. దట్ మీన్స్ 3 ఫంక్షన్ కాల్స్ ఒకేసారి జరిగినాయి అనమాట, ఈవెన్ దో వీఆర్ రన్నింగ్ ఇన్ ద లూప్. సో ఎందుకు జరిగింది, బికాస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ async అనమాట. సో వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఫంక్షన్స్ యూజింగ్ async, దాన్ని మనం ఏమంటామంటే వీ విల్ కాల్ ఇట్ యాజ్ coroutines అనమాట. అసలు async ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు సీ ఒక నార్మల్ ఫంక్షన్ ఎలా రాయాలి పైథాన్లో. సో డిఫైన్ అని పెట్టాం కీవర్డ్ అండ్ సే హలో అని పెట్టాం. దీని లోపల మన ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అనమాట ఇది. అండ్ వీఆర్ కాలింగ్ దిస్ అండ్ వీఆర్ సేవింగ్ ద అవుట్పుట్ ఇన్సైడ్ సబ్ రొటీన్ ఆబ్జెక్ట్ లోపల. అండ్ లెట్స్
ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, వెన్ యూ కాల్ దిస్ ఫంక్షన్ సే హలో అనేది ఇట్ విల్ గో హియర్ అండ్ ఆ తర్వాత ఇట్ విల్ రిటర్న్ దిస్. ఆ రిటర్న్ వచ్చింది ఇందులో స్టోర్ అవుతుంది అండ్ వీఆర్ గెటింగ్ ప్రింట్. దట్స్ కంప్లీట్లీ నార్మల్. ఇప్పుడు ఎసింక్ ఎలా రాయాలి అంటే దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎసింక్ కీవర్డ్ అనమాట పైథాన్లో. మీరు సేమ్ ఫంక్షన్కి యూ కెన్ పుట్ ఎసింక్ టు ద లెఫ్ట్ సైడ్. సింపుల్, నథింగ్ కాంప్లెక్స్ అనమాట. ఎసింక్ అని రాయండి, డిఫైన్ ద ఫంక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇప్పుడు ఎసింక్ అని రాసినప్పుడు వెన్ యూ కాల్ దిస్ ఫంక్షన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టఫ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎసింక్ డెఫినేషన్ ఉంది అండ్ ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్. కాకపోతే యూజువల్గా నేను ఎసింక్ లేనప్పుడు ప్రింట్ చేస్తే ఏమవ్వాలి, ఐ షుడ్ గెట్ దిస్ అవుట్పుట్. కాకపోతే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నౌ ఐ గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోరొటీన్ ఆబ్జెక్ట్ రన్ టైమ్ వార్నింగ్ అనమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే కోరొటీన్ సే హలో వాజ్ నెవర్ అవైటెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే వెన్ ఎవర్ యూ రైట్ ఫంక్షన్స్ యూజింగ్ ఎసింక్ అని చెప్పి ఈవెన్ దో వెన్ యూ కాల్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ యూ యూజ్ ఎ కీవర్డ్ విచ్ ఈస్ కాల్డ్ await అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే నేను ఏం చేయాలంటే ఐ షుడ్ సే await అండ్ దెన్ కాల్ దిస్ ఫంక్షన్ సే హలో అని చెప్పి. సో వెన్ ఎవర్ ఐ యూజ్ await ఆన్ అన్ async ఫంక్షన్ దెన్ ఓన్లీ దిస్ ఫంక్షన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో await అంటే ఏంటి, పాజ్ హియర్ అంటిల్ దిస్ async ఆపరేషన్ కంప్లీట్స్ వైల్ వెయిటింగ్ అలో ద ఈవెంట్ లూప్ టు రన్ అదర్ టాస్క్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ మోర్ ఫంక్షన్. async డెఫినేషన్ అండ్ టాస్క్ పెట్టాను ఇక్కడ నేమ్ అని చెప్పి అండ్ ఐఎమ్ ప్రింటింగ్ మన టాస్క్ నేమ్ ఏంటి అండ్ ఆ తర్వాత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 seconds async IOలో అండ్ దెన్ ఐఎమ్ ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ రిటర్న్ నేమ్. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు await అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ చూడండి టాస్క్ ఏ స్టార్ట్ అయింది, టాస్క్ ఏ కంప్లీట్ అయింది అండ్ రిజల్ట్ టాస్క్ ఏ. సింపుల్. సో until and unless you use await you cannot execute the async function. అండ్ తర్వాత ఏంటంటే ఈవెంట్ లూప్ అనమాట. ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే ద ఈవెంట్ లూప్ ఈజ్ ద ఇంజన్ బిహైండ్ async IO. ఇట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ విచ్ టాస్క్స్ ఆర్ awaiting, విచ్ టాస్క్స్ ఆర్ రెడీ టు కంటిన్యూ అండ్ విచ్ టాస్క్ షుడ్ రన్ నెక్స్ట్ అనమాట. సో నార్మల్ పైథాన్ స్క్రిప్ట్స్లో మీరు ఇలాంటి async IO కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సే async IO.run అని చెప్పాలన్నమాట. ఇక్కడ మనకి IPYNBలో వాడుతున్నాం కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ సే await main. ఒకవేళ మీరు పైథాన్ ఫైల్స్లో చేస్తే ఆల్వేస్ యూజ్ async IO.run. డైరెక్ట్గా await అని చెప్తే పని అవ్వదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద డిఫరెన్స్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ లుక్ ఎట్ హౌ వీ కెన్ యూజ్ async IO యూజింగ్ సీక్వెన్షియల్ మేనర్లో అనమాట. ఇక్కడ మన ఫంక్షన్ ఉంది async డెఫినేషన్ అని చెప్పి API కాల్ అని చెప్పి టేక్స్ ద నేమ్ యాజ్ ఎ పారామీటర్ అనమాట అండ్ వీఆర్ ప్రింటింగ్ ద ఫంక్షన్ స్టార్టెడ్ అండ్ ఆ తర్వాత 2 seconds వెయిట్ చేస్తున్నాం అండ్ దెన్ ఫంక్షన్ ఫినిష్ అయింది అండ్ రిటర్నింగ్ ద నేమ్. సింపుల్. ఆ తర్వాత ఐ హ్యావ్ వన్ మోర్ async డెఫినేషన్ విచ్ ఈస్ ఆల్సో ఏ coroutine అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఏ await. await అంటే ఏం చేస్తుంది, ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ కాల్ దిస్ ఫంక్షన్. అంటే ఇట్ ఈస్ పాసింగ్ ద నేమ్ యాజ్ task 1. సో ఇక్కడ ఏమవుతుంది, task 1 స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ వెయిట్ ఫర్ 2 seconds అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్ task 1 ఫినిష్డ్. సింపుల్. ఆ తర్వాత task 1 అనేది రిజల్ట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోగానే నెక్స్ట్ యూ ఆర్ డూయింగ్ await ఫర్ ద task 2 అండ్ task 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫినిష్ అవుతుంది అండ్ await ఫర్ task 3, task 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫినిష్ అవుతుంది అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ ద అవుట్పుట్. చూడండి task 1 స్టార్ట్ అయింది, 2 seconds వెయిట్ చేసాం, task 1 ఫినిష్. task 2 స్టార్ట్ అయింది, 2 seconds వెయిట్ చేసాం, task 2 ఫినిష్. task 3 స్టార్ట్ అయింది, 2 seconds వెయిట్ చేసాం, task 3 ఫినిష్డ్ అండ్ ప్రింటింగ్ task 1, task 2 అండ్ task 3. సింపుల్. సో ఇక్కడ 3 ఫంక్షన్స్ ఆర్ 3 awaits కంప్లీట్ అవ్వడానికి ఇట్ టుక్ 6 seconds అనమాట. ఎందుకు, ఎవ్రీ await ఈజ్ టేకింగ్ 2 seconds స్లీప్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈవెన్ దో వెన్ యూ ఆర్ యూజింగ్ async వీఆర్ డూయింగ్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. కాకపోతే వీ కెన్ డూ కంకరెంట్ ప్రాసెసింగ్. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ await ఆర్ async కదా. సో ఇలా సీక్వెన్షియల్ చేయడానికి మనకి ఎందుకు ఇవన్నీ, వీ కెన్ డూ డైరెక్ట్ ఫంక్షన్స్ యాజ్ వెల్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ asyncio.gather అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సేయింగ్ await అని చెప్పి యూ కెన్ సే asyncio.gather. ఇక్కడ ఏం చేస్తుంది, యు ఆర్ కాలింగ్ దీస్ 3 calls, API call యూజింగ్ task 1, task 2 అండ్ task 3 అని చెప్పి. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ 3 ఫంక్షన్ కాల్స్ హ్యాపెన్స్ ప్యారలల్లీ ఒకేసారి. సో ఫస్ట్ API కాల్ task 1లోకి వెళ్తుంది
అండ్ వైల్ ఇట్ ఈస్ గెటింగ్ స్లీప్ అదే టైంలో టాస్క్ 2 స్టార్ట్ అయిపోతుంది. వైల్ ఇట్ ఈస్ ఇన్ ద స్లీప్ అదే టైంలో టాస్క్ 3 స్టార్ట్ అయిపోతుంది. అండ్ వన్స్ ఆల్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్స్, ఆ అవుట్పుట్ అంతా ఇట్ విల్ గివ్ యూ ఇన్ ద లిస్ట్ అవుట్పుట్లో అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ అవుట్పుట్. చూడండి, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ప్యారల్గా స్టార్ట్ అయిపోయినాయి అండ్ అన్నీ ఒకేసారి ఎండ్ అయిపోయినాయి. అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ కూడా లిస్ట్లో వచ్చిందనమాట. అండ్ ఇదే సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇట్ టుక్ ఓన్లీ 2 seconds బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సీక్వెన్షియల్లీ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్యారలల్ ప్రాసెసింగ్లో అనమాట. లేదు, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఈవెన్ బెటర్ ఆర్ ఈవెన్ డిఫరెంట్ వే, దెన్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ as క్రియేట్ టాస్క్ అనమాట. సో క్రియేట్ టాస్క్ ఏం చేస్తుందంటే ఇట్ స్కెడ్యూల్స్ ద coroutines టు రన్ సూన్ ఇన్ ద ఈవెంట్ లూప్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫెచ్ డేటా అని కోడ్ ఉంది అనుకుందాం. లెట్స్ సే ఇక్కడ async డెఫినేషన్ ఉంది ఫెచ్ డేటా అని చెప్పి, దీని లోపల వీఆర్ ప్రింటింగ్ సంథింగ్ అండ్ దెన్ వీఆర్ డూయింగ్ ఏ స్లీప్ అండ్ ఆ తర్వాత వీఆర్ డూయింగ్ ఏ రిటర్న్. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ వన్ మోర్ async డెఫినేషన్ విచ్ ఈస్ కాల్డ్ as మెయిన్. దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే asyncio డాట్ క్రియేట్ టాస్క్. సో ఈ క్రియేట్ టాస్క్ లోపల ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ అనమాట ఫెచ్ డేటా అని చెప్పి. అండ్ ఇక్కడ 2 ఏంటి, దట్ ఈస్ వాట్ ద స్లీప్ టైమ్ ఈస్. అంటే ఫస్ట్ టైం నేను ఇది కాల్ చేసినప్పుడు ఐఎమ్ పాసింగ్ దిస్ ఫర్ ద స్లీప్ టైమ్ యాజ్ 2. అండ్ ఆ తర్వాత async డాట్ క్రియేట్ టాస్క్ ఇక్కడ స్లీప్ టైం 10 ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత async డాట్ క్రియేట్ టాస్క్ ఇక్కడ స్లీప్ టైం 1 ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ వీఆర్ నాట్ కాలింగ్ ద ఫంక్షన్స్, వీఆర్ క్రియేటింగ్ ద టాస్క్ ఆర్ coroutine ఆబ్జెక్ట్స్. అండ్ ఆ coroutine ఆబ్జెక్ట్స్ ఆర్ టాస్క్ని కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, వీ నీడ్ టు హ్యావ్ await, గుర్తుంది కదా. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, await టాస్క్ 1, await టాస్క్ 2 అండ్ await టాస్క్ 3. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టఫ్ ఏంటంటే ఫస్ట్ వెన్ యూ సే await టాస్క్ 1, ఇది టాస్క్ 1లోకి వెళ్ళి ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ డూ ఏ స్లీప్ టైమ్ ఆఫ్ 2 seconds. ఇప్పుడు ఆ స్లీప్ జరుగుతున్నప్పుడు బికాజ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ విల్ స్టార్ట్ ఫర్ ద await టాస్క్ 2 అనమాట. సో వెంటనే ఇది వచ్చి await టాస్క్ 2 స్టార్ట్ అవుతుంది అండ్ టాస్క్ 2 యొక్క టైం స్లీప్ ఎంత, 10 seconds. ఇప్పుడు 10 seconds జరుగుతున్నప్పుడు వెయిటింగ్లో ఉన్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ టాస్క్ 3 అనమాట అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, వెయిటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ మనం అలా ఐడియల్గా ఉండకుండా వీఆర్ క్రియేటింగ్ ద అదర్ టాస్క్స్ సో దట్ కెన్ బి డన్ అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. చూడండి, 3 స్టార్ట్ అయినాయి, కాకపోతే ఫస్ట్ అవుట్పుట్ వచ్చింది, సెకండ్ అవుట్పుట్ రావడానికి ఇంకా 8 seconds టైం ఉంది కదా, అది వచ్చిన తర్వాత ఇట్ విల్ గో థర్డ్ వన్ అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. సి, సో ఎయిదర్ యూ కెన్ యూజ్ గ్యాదర్ కానీ క్రియేట్ టాస్క్స్ కానీ. గ్యాదర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ రన్నింగ్ మల్టిపుల్ coroutines ఇన్ ప్యారలల్లీ, మధ్యలో ఏదైనా జరిగినప్పుడు కానీ మధ్యలో ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు కానీ గ్యాదర్ ఈజ్ వెరీ హార్డ్ టు డీబగ్ అనమాట అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ప్రిఫరబుల్. ఐ యూజువల్లీ యూజ్ క్రియేట్ టాస్క్స్. So use gather when you have a batch of independent tasks and want all results at the same time, and use create task when you want manual control over when a task starts and when you want to evade it anamata. So inka chala unte, you can learn a lot of new stuff. I will share this code with you guys. The entire code is in the description below. You can directly download it and you can make a copy on your Google Colab as well and learn the other stuff. సో ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ కోడ్ బేస్ అనమాట. 2 ఏజెంట్ క్రియేట్ చేసని చెప్పాను కదా. సో ఆ 2 ఏజెంట్కి డిఫరెన్స్ ఏంటంటే వన్ యూజెస్ asyncio, వన్ డజంట్ యూజ్ asyncio అనమాట. సో ఇక్కడ ఏజెంట్ కోడ్ డాట్ py ఫైల్ ఉంది కదా, దీని లోపల ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఐఎమ్ లోడింగ్ మై ఏపీఐకి. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ సీ మాక్ వెదర్, మాక్ అట్రాక్షన్స్ అని చెప్పి రాసాం ఇక్కడ. కాకపోతే హియర్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ asyncio డెఫినేషన్స్, దీస్ ఆర్ నార్మల్ ఫంక్షన్ డెఫినేషన్స్. ఓకే, గెట్ వెదర్, గెట్ అట్రాక్షన్స్ అని చెప్పి. అండ్ దెన్ సేమ్ ఫంక్షన్స్ నాకు async లో కూడా ఉన్నాయన్నమాట. async డెఫినేషన్ అండ్ async డెఫినేషన్ ఫర్ ద గెట్ వెదర్ అండ్ గెట్ అట్రాక్షన్స్ అని చెప్పి. సో 2 రకాల ఏజెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ రిటర్న్ 2 different ఫంక్షన్స్ టు షోకేస్ ద డిఫరెన్స్ అనమాట. అండ్ ఆ తర్వాత టూల్స్ కాల్ చేసాం అండ్ ఆ తర్వాత ఐ నీడ్ టు డూ await చేయాలి కదా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్, చూడండి, await చేసి ఐఎమ్ కాలింగ్ దోస్ ఫంక్షన్స్ అనమాట. సో అందుకే మన రైట్ సైడ్ ఉన్న ఏజెంట్ అనేది చాలా ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తుంది, మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఏజెంట్ అనేది చాలా స్లోగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ కోడ్ అంతా ఎలా రాయాలి, వీ విల్ లెర్న్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ద అప్కమింగ్ సెషన్. సో డోంట్ వరీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లెర్నింగ్ ఆల్ ద ఫౌండేషన్స్ దట్ ఆర్ నీడెడ్
ఫర్ అస్ టు బిల్డ్ దీస్ ఏజెంట్స్ ఇన్ ద లేటర్ పార్ట్స్లో. నాకు తెలుసు కాబట్టి ఐ హ్యావ్ రిటన్ ఆల్ ఆఫ్ దిస్ కోడ్ అనమాట. మీరు కూడా యూ విల్ బీ ఏబుల్ టు రైట్ దిస్ కోడ్ ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ సెషన్స్ వన్స్ వీ స్టార్ట్ LangChain కానీ అన్ని స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో వల్ల కొంచెం కొత్త టాపిక్స్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇఫ్ యూ నో సమ్ వన్ హూ వాంట్స్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్ అండ్ Agentic AI, please share it with them.